హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాల్సి ఉన్న అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లను పోస్ట్ పోన్ చేస్తూ మనకు మంత్రి ఆదిమూలపు సురేష్ అఫీషియల్గా ప్రెస్ మీటింగ్లో వెల్లడించారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ, ఈసెట్, లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్, పాలిసెట్ వంటి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లను కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎంసెట్ సెప్టెంబర్ 3rd వీక్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. జేఈఈ మెయిన్కి, జేఈఈ అడ్వాన్స్డ్కి, ఎంసెట్కి క్లాసెస్ రాకుండా ఉండేలా చూస్తామని చెప్పారు. ఎంసెట్ రాసే విద్యార్థులు చాలామంది కూడా జేఈఈకి అపియర్ అవుతుంటారు కాబట్టి ఎంసెట్ని 3rd వీక్లో నిర్వహించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎంసెట్ 3rd వీక్లో ఉండగా ఇలా ఉండగా మరి జేఈఈ మెయిన్ వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల్లో ఉంది. జేఈఈ అడ్వాన్స్డ్ వచ్చేసి సెప్టెంబర్ 27న ఉంది. మరి అదేవిధంగా నీట్ వచ్చేసి సెప్టెంబర్ 13న ఉంది. ఈ విషయాలు మనకు తెలిసిందే. సో ఫ్రెండ్స్, మరి టెస్ట్ల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల యొక్క నూతన షెడ్యూల్, రివైజ్డ్ షెడ్యూల్ మనకు అతి త్వరలో రిలీజ్ చేస్తామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా యూజీపీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రమోట్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరి చదువుతున్నారో యూజీ, పీజీ కోర్సులు, సో ఫ్రెండ్స్ వారందరూ కూడా ప్రమోట్ అయినట్లే ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్. ఫ్రెండ్స్ వెరీ కేర్ఫుల్గా వినండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం పక్కా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారనమాట. సో ఫ్రెండ్స్, యూజీసీ గైడ్లైన్స్ ప్రకారమే ఫైనల్ ఇయర్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మంత్రికి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలన్న ప్రతిపాదించారు. కానీ ఈ మంత్రి దాన్ని తిరస్కరించడం జరిగింది. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం పక్కా పరీక్షలు అయితే నిర్వహించాల్సిందే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పారు. మరి అదేవిధంగా పరీక్షల యొక్క నిర్వహణ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలని మీకు తెలిసింది కదా. మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ నిర్వహించే బాధ్యత యూనివర్సిటీలకే మంత్రి అప్పగించారు. ఆ స్వేచ్ఛ అనేది యూనివర్సిటీలకే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే కాలేదు, జస్ట్ ప్రమోట్ అయిపోయారనమాట. ఇక్కడ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. స్టూడెంట్స్ మాత్రం ప్రమోట్ అయ్యారు అంటే ఎగ్జామ్స్ రాయకుండా నెక్స్ట్ తరగతికి అయితే వెళ్ళిపోయారు. కానీ ఎగ్జామ్స్ అయితే తర్వాత ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మ్యాక్సిమం ఆగస్టులో జరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్న నేపథ్యంలో ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి మరి. నూతన షెడ్యూల్ వచ్చినట్లయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా కొన్ని స్కూల్స్, కాలేజెస్ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆన్లైన్ క్లాసుల పేరు మీద ఫీజులు వసూలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. అటువంటి ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయమని కూడా ఆయన చెప్పారు. సో ఫ్రెండ్స్, అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఆన్లైన్, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఫీజులు వసూలు చేయడం కోసం అయితే మాత్రం అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. అదేవిధంగా విద్యా సంవత్సరాన్ని యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 3 నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లే మంత్రి సురేష్ అయితే వెల్లడించారు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్లో అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేసే యోచనలో ఉన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా మంత్రి ప్రెస్ మీటింగ్లో వెల్లడించిన డీటెయిల్స్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.